ఒకప్పుడు ట్రై చేస్తున్న స్ట్రగల్ అవుతున్న రాజ్ తరుణ్ గారికి ఇప్పుడు సక్సెస్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడ అక్కడ ఏమైనా మెమరీస్ మీకు గుర్తుండిపోయి ఉన్నాయి? మేము అప్పుడు ఏంటంటే తాళలేని బొంగరాలు అడిగేవాడు ఎవడు ఉండాడు కదా. సో ద లిబర్టీ అండ్ దర్ ఇస్ నథింగ్ ఎట్ స్టేక్ కదా. కమర్షియల్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. 100 రూపాయలు మా బడ్జెట్ అది. సో కమర్షియల్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. సో అప్పుడు ఉన్న లిబర్టీ వేరుండేది. బట్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ లైక్ ఇట్ మేక్స్ అస్ ఫీల్ వే ఫార్ అంటే సుపీరియర్ దెన్ వాట్ వీ యూస్ టు డూ బ్యాక్ దెన్. అండ్ రీసోర్సెస్ కానీ చేయడానికి అవన్నీ కూడా. బట్ అప్పుడు ఏంటంటే ఇంత టెన్షన్లో ఏమి ఉండేవి కాదు. సరదాగా చేద్దామా పద, ఎవరో వెళ్ళడం కెమెరా కూడా ఇస్తే వెళ్ళడం చేసుకొని వచ్చేయడం అంతే. సో అదొక సరదా అంతే. బట్ నౌ దిస్ ఇస్ ద డ్రీమ్, లివింగ్ ద డ్రీమ్ బేసిక్లీ. సూపర్ సార్. అండ్ ఇంకోటి రాశి గారికి నా క్వశ్చన్. హలో మేడం. సో మీరు యాక్ట్రెస్ అవుతాం అని ఇంట్లో చెప్పినప్పుడు మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసింది మిమ్మల్ని? యాక్చువల్లీ అమ్మ డ్రీమ్ ఇది, నా డ్రీమ్ కూడా కాదు. ఫస్ట్ అమ్మ డ్రీమ్, తర్వాత నాకు ఇది వచ్చింది యాక్టర్ అవ్వాలని. సో చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ నేను 50% చేశానంటే మా ఫ్యామిలీ ఇంకా 50% సపోర్ట్ చేశారు అందరూ, నా బ్రదర్, మామ్, డాడ్. సో ఐ నెవర్ హ్యాడ్ టు స్ట్రగల్ టు టేక్ పర్మిషన్ ఆర్ ఫైట్ ఎట్ హోమ్. సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. సూపర్ మ్యామ్. సో నెక్స్ట్ మీకు ఇంకా ఎలాంటివి క్యారెక్టర్స్ చేయాలని ఉంది అంటే ఇండస్ట్రీలో? నాకు అన్ని క్యారెక్టర్స్ చేయాలి అని ఉంది. వేరే వేరే క్యారెక్టర్స్ ట్రై చేయాలి. ఇప్పుడు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, మరి నెక్స్ట్ 3 రోజెస్ డిఫరెంట్గా ఉంటుంది. నాకు యాక్షన్స్ చేయాలి, యాక్షన్ సినిమా, యాక్షన్ సీన్స్ చేయాలి. ఎందుకండి ఐఎమ్ ఫిట్, వై నాట్? ట్రైనింగ్ కూడా తీసుకున్నా, వర్కౌట్ చేస్తున్నా, హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నా. సార్ మీతో కాదు సార్, మీరు ఇక్కడ రండి, దగ్గర రండి సార్ మీరు. ఇంకా యాక్షన్ సినిమా చేయాలి ఆ క్యారెక్టర్. సూపర్ మ్యామ్. సో మీరు లాస్ట్ ప్రెస్ మీట్లో అజయ్ ఘోష్ గారు ఫ్యాన్ అని చెప్పారు, బిగ్ ఫ్యాన్. పెద్ద సో ఫ్యాన్. ఆయన మీకు ఏమైనా ఏం సజెస్ట్ చేశారు? యాక్టింగ్లో ఏమైనా కరెక్షన్ చేశారా? కరెక్షన్ చేయలేదు, జస్ట్ ర్యాగ్ చేస్తారు. చాలా ఫన్ ఫన్ ఫన్గానే, కానీ చాలా సార్ ఇంత సీనియర్, ఇంత లెజెండరీ యాక్టర్, బట్ హీ మేక్స్ ఎవ్రీ వన్ ఫీల్ రియలీ కంఫర్టబుల్ అరౌండ్. ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా, ఫస్ట్ టైం యాక్టర్ అయినా, లేకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళతో పాటు కూడా అండ్ న్యూ కమర్తో పాటు కూడా సేమ్గా ఉంటారు సార్. సూపర్ మ్యామ్. అజయ్ ఘోష్ గారు ఇంకో క్వశ్చన్. హలో సార్. సో మళ్ళీ మేము మిమ్మల్ని కొండారెడ్డి అనే అలాంటి క్యారెక్టర్స్లో ఎప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తున్నా, ఎప్పుడా అని. నన్ను నేను తృప్తిపరచుకోవడానికి, నన్ను నేను సంతోషపరచుకోవడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి. సో మీరు చేసిన వాటిలో వన్ ఆఫ్ ద కాదు అదే ఎవరండి కొండారెడ్డి నాకు ఇష్టమైన క్యారెక్టర్? కొండారెడ్డి కానీ, శేషనాయుడు కానీ, అక్కడ ఈశ్వరరావు కానీ, ఏది మన శారణయ్యలో. సో మళ్ళీ అలాంటివి ఏమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఏమైనా ఉన్నాయా? ఉండొచ్చు అనుకుంటున్నాను నేను తొందరలో. సో రాజ్ తరుణ్ గారి పర్ఫార్మెన్స్కి మీరు ఏమనుకున్నారు? నాకు చాలా బాగా నచ్చేవాడే అసలు. అంటే నాకైతే గిల్టర్లు ఏమి ఉండవు. నాకు ఉన్నదేదో చెప్పాడు నువ్వుతా. ఆ పిల్లడు మంచి ఆర్టిస్టు, సహజత్వం, సహజంగా నటించేవాడు. ఇది ఆ పిల్లడికి మంచి, అంటే ఇంకా ఉపయోగపెట్టుకోవట్లే ఇండస్ట్రీ. ఆ కుర్రోడిని భలే క్యారెక్టర్లు తీసి ఇటువంటి వాడు తమిళ్లో దొరికితేనా ఎమాగుంటుంది అసలు. అంటే అంత న్యాచురల్గా చేయగలుగుతాడు. సూపర్. డైరెక్టర్ గారు లాస్ట్ క్వశ్చన్. సో 5 మినార్ సినిమాలో సోషల్ మీడియా అంటే పబ్లిక్ ఏమైనా మెసేజ్ ఉండబోతుందా? మెసేజ్ అంటే మెసేజ్ అనుకుని ఏం రాలేదు, కానీ 21st రిలీజ్ అంటున్నారు, అది మెసేజ్ కాదు. మెసేజ్ అంటే ఏం లేదు, కానీ ఈజీ మనీ కోసం ట్రై చేయొద్దు అనేది ఒక అండర్ కరెంట్గా ఉంటుంది. డైరెక్ట్ మెసేజ్ కాదు, బట్ అండర్ కరెంట్గా ఉంటుంది. సూపర్. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు మెసేజ్లు వాట్సాప్లో పంపించుకుందాం. ఎస్ సార్. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ రాజ్ తరుణ్ గారైనా ఇంకెవరైనా ఉండేవారు? అంటే హీరో కానీ హీరోయిన్ కానీ అనుకోలేదు, ఎందుకంటే మన చేతిలో ఉండదు బేసికల్లీ. మిగతా రిమైనింగ్ ఆర్టిస్టులు అయితే రాసుకునే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అన్ని సినిమాలు చేస్తుంటారు, వాళ్ళకి క్యారెక్టర్ నచ్చితే చేస్తారు. బట్ హీరో ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఒకేసారి చేస్తుంటారు, అది అయిపోయినాక మళ్ళీ మనకి డేట్స్ ఇస్తారు. కాబట్టి అయితే ఒకటి అనుకున్నాం, మంచి ఈజ్ ఉండాలి, అలాగే ఒక టైమింగ్ ఉండాలి, కామిక్ టైమింగ్ అని. సో మేము ఆప్షన్స్ కొత్త వాళ్ళ ముందు అనుకొని, లేదు
దీన్ని పుల్ ఆఫ్ చేయగలిగే ఒక టైమింగ్ ఉండే వాళ్ళు కావాలనుకున్న తర్వాత రాజుని అనుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సుదర్శన్ అన్న. హాయ్ బ్రో. నీ కామెడీ టైం చాలా బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ బ్రో. అది ఆఫ్లైన్లో కూడా అట్లనే ఉంటావా, బాగా ఓన్లీ ఆన్ స్క్రీన్ మీదనే? అలా ఏం లేదు బ్రో, సిచ్యువేషన్ బట్టి ఎవరు కదిలించకుండా నేను ఒక్కడే నవ్వుకుంటా ఉంటే మళ్ళీ బాగుంటుంది. సందర్భం బట్టి, కలిసే జనాలను బట్టి. అది దీంట్లో హీరోలు ఎట్లా డిఫైన్, అంటే ఓవరాల్ టీంతో ఎట్లా కన్వర్ట్ అయిపోయిందండి? నాకు రాజ్ తరుణ్తో ఇది 6వ సినిమా. ఇది నాకు అసలుకి సూపర్ కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఇద్దరం కలిసి వేరే సినిమాలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఫీలింగ్ ఉంటుంది నాకు. అంత అంటే ఏదైనా ఒక పంచ్ చేయడానికి కానీ పంచ్ తీసుకోవడానికి కానీ 1% కూడా ఆలోచించుకునే అవసరం లేదు. ఇద్దరులో ఎవరు కూడా అవునవును. అలాగా ఫ్రీగా ఉంటుంది. ఫ్లోలో ఏదైనా వస్తే యాడ్ చేసుకోవచ్చు, ఒకరినొకరు ఏదైనా అనుకోవచ్చు. స్క్రిప్ట్ గురించే కదా, సినిమా గురించే కదా. కొత్త వాళ్ళతో అయితే కొంచెం ఇబ్బంది పడతాం కదా. నాకైతే మా ఇద్దరికైతే అది లేదు. 100% చాలా కామెడీ సీన్స్లో మీరు చూస్తారు సిచ్యువేషన్ కామెడీ ఇంత బాగా వర్కౌట్ అయిందా అని. ఎప్పుడైనా సరే ఫోర్స్ కామెడీ కంటే సిచ్యువేషన్ కామెడీ ఎప్పటికి గుర్తుండిపోద్ది కదా. అలాగా ఈ సినిమాలో మీకు చాలా సీన్స్ విపరీతంగా నవ్వుకుంటారు. అది డైరెక్టర్ అన్నది. అది హీరో క్యారెక్టర్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్ కదా, అంటే అది రియల్గా ఇన్సిడెంట్స్గా ఏమైనా బేస్ చేసుకొని తీసిరా, జనరల్గా ఫిక్షనల్? అంటే క్యారెక్టర్ని బేస్ చేసుకొని రాలేదు, కానీ దానికి ఒక చిన్న ఏమంటారు స్టార్ట్ పాయింట్ లాగా ఒకటి, నేను ఏదో ఆన్లైన్లో ఏదో చదువుతుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చదివా. పూణేలో ఒక క్యాబ్ డ్రైవరు ఏంటంటే చెవిటోడైతే క్యాబ్ బుక్ చేసుకున్నారు ఎవరో, ఇతను కూర్చున్నాడు, అతను గట్టిగా అరుస్తూ ఉన్నాడు అనమాట. డ్రైవర్, ఎందుకంటే నాకేం చెవుడు అంత గట్టిగా అరుస్తున్నాడంటే, కాదు నాకు చెవుడు అన్నాడు అతను కస్టమర్. ఆ ఇన్సిడెంట్ ఎవరో షేర్ చేసుకుంటే అది అనుకోకుండా నేను చదివాను. ఇదేదో బాగుంది అనుకొని స్టార్ట్ చేస్తే అది, అంటే ఆ ఇన్సిడెంట్ వేరు, బట్ అక్కడ స్టార్ట్ అయింది కదా. అంటే హీరో క్యారెక్టర్ కూడా రియల్గా చెవుడు ఉంది ఈ సినిమాలో. చూడండి, అంటే కొంచెం అలాంటిది ఇంచుమించు రియాక్ట్ అవుతుంది కదా. అప్పుడప్పుడు చెవిటోడు అవుతుంటాడు, అప్పుడప్పుడు కన్వీనియంట్ బట్టి. కొన్ని క్యాబ్లో వామిటింగ్ తీసుకున్న సీన్ ఉంటుంది, ఆ సీన్ ఎట్లా తీసాను? అది వామిటింగ్ చేసుకున్నాయని అడగండి. మేము చేసుకోవాలన్నా, మేము చేసుకున్నాడు మీద చేసుకున్నారు. అదే ఒక క్యాబ్ డ్రైవర్ సిచ్యువేషన్ అంటే కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అంటే అందులో క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయినప్పుడు అంటే సిచ్యువేషన్ కొన్ని టఫ్ ఉంటాయి కొన్ని, ఎట్లా ఫేస్ చేశారు? దిపేయను సరదాగా అన్నా, కానీ లేదు వామిటింగ్ నిజంగా వామిటింగ్ చేసేసుకోరు కదా. బట్ చెయ్యాలంటే తప్పదు, యూ హ్యావ్ టు డూ ఇట్. బాగుంది, ట్రైలర్ మొత్తం చాలా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను.